మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 8వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి ముస సరస్వతి తరపున మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం చేశారు. గతంలో కౌన్సిలర్గా నరేందర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ సరస్వతిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ గులాబీ జెండాను పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎస్సీలకు చాలా మందికి మేము 10 లక్షలు ఇస్తామని చెప్పినాం. కొంతమందికి అక్కడ స్టార్ట్ చేసినాం. వాళ్ళు 15 లక్షలు ఇస్తామన్నారు, ₹1 ఇవ్వలేదు. బీసీలకు 10 లక్షలు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇస్తామన్నారు, ₹1 ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల ఈ ఊర్లో ఒక్క పని చేసింది చూడండి. మనం చేసిన చెరువు, మనం తీసిన పూడిక, ఆ గుడి, ఈ పడి, ఈ షాపింగ్, రోడ్లు, నల్లలు, మీ 2000 పెన్షన్, ఇవన్నీ మేం చేసినా కానీ ఒక్క పైసలన్నా వాళ్ళు ఇచ్చిందా చెప్పండి? వచ్చి చూసిందా? ఈ ఊర్లో దాదాపు 10 నుంచి 50 మందికి గుండె నొప్పి వచ్చినా, ఇంకేమొచ్చినా హాస్పిటల్ పడితే 1 లక్ష నుంచి 10 లక్షల వరకు పైసలు ఇప్పించి బతికించిన. ఇవాళ ఎవడైతే అడిగేటోడా? చాలా మంది బయటనారు వాళ్ళు హైదరాబాద్ పోయి గేట్ పడితే అప్పలపల్లి గేట్ కాడ చచ్చిపోయిన వాళ్ళు అంబులెన్స్ లో పోయి, అంబులెన్స్ గేట్ తీసే లోపల అర్ధగంట ఆగితే చచ్చిపోయిన వాళ్ళు. ఇక్కడ జడ్చర్ల నుంచి మామూలు రావాలంటే ఎంతమంది యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు. మరి ఆ మంచి రోడ్ వేయాలి, పెద్ద హాస్పిటల్ కట్టాలని ఆలోచన రాలే. ఇవాళ ఒక హాస్పిటల్ ఉన్నదా, మళ్ళీ పెద్ద హాస్పిటల్ కట్టినా. ఎందుకు కట్టినా? మా పాల్గొండాలి ఎవరికైనా అర్ధరాత్రి గుండెలోకి వచ్చిందంటే ఆటోలు ఎత్తుకోకపోతే కూడా ఆపరేషన్ చేసి బతికేయాలి. ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే ఇమ్మీడియట్ గా ఆడిపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసి బతకాలని. ఏ నొప్పి వచ్చినా ప్రాణాలు కాపాడాలి. కొడుకు చూడకపోయినా, ఎవరు చూడకపోయినా ఆటోలు ఎక్కిపోతే కూడా బతకాలని చెప్పి నేను కాపాడుతున్నా. ఇవాళ వాళ్ళు వచ్చి పెన్షన్ ఇవ్వలేదు, కళ్యాణలక్ష్మి పొలం బంగారం ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఇలా పంచాయతీ పెట్టి పుకార్లు ఉట్టించేస్తున్నాం. ఈ ఊర్లో వచ్చి ఉద్యోగస్తులు కిరాయి తీసుకొని బతికే పరిస్థితి రేపటి నాడు కల్పిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎస్సీలకు చాలా మందికి మేము 10 లక్షలు ఇస్తామని చెప్పినాం. కొంతమందికి అక్కడ స్టార్ట్ చేసినాం. వాళ్ళు 15 లక్షలు ఇస్తామన్నారు, ₹1 ఇవ్వలేదు. బీసీలకు 10 లక్షలు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇస్తామన్నారు, ₹1 ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల ఈ ఊర్లో ఒక్క పని చేసింది చూడండి.